सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु सर्वे सुगुणचारिणः కలియుగ కామధేను కల్పవృక్షులైనటువంటి రాఘవేంద్ర స్వాముల వారి 353వ ఆరాధన కార్యక్రమాలు ఆగస్టు 18 నుండి 24 వరకు మంత్రాలయ క్షేత్రంలో అంగరంగ వైభవంగా జరిపించడానికి అన్ని సన్నాహాలు చేయడం జరిగింది. ఈ 18 నుండి 24 తేదీ వరకు జరిగేటువంటి ఉత్సవాలలో ప్రతిరోజు విశేషంగా నిర్మాల్య విసర్జన, ఉత్సవరాయుల యొక్క పాదపూజ, పంచామృతాభిషేకం, మూల బృందావనానికి పూల అలంకరణ, మూలరాముల వారి పూజ, అలాగే అన్న సంతర్పణ మరియు ప్రాతకాలం శ్రీమఠం ప్రాంగణంలో సభాభవనం, నూతన సభాభవనంలో ఉపన్యాస కార్యక్రమం, సాంస్కృతిక కార్యక్రమం కూడా ఇక్కడ ఉదయం జరపడం జరుగుతుంది. సాయంకాలం యోగీంద్ర సభా మంటపంగా పిలువబడేటువంటి బయట ఆడిటోరియంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీత కార్యక్రమాలు, నృత్య రూపకాలు, అలాగే వీణా మొదలగు వాద్య కార్యక్రమాలు ఇవన్నీ అక్కడ జరుగుతాయి. తర్వాత శ్రీమఠం యొక్క ప్రాకారంలో ప్రతిరోజు విశేషంగా ఉత్సవాలు, ఇక్కడ ఊరేగింపు కార్యక్రమం, చేతితో స్వాముల వారిని మోస్తూ పల్లకి వాహనం, అలాగే చక్రరథం, వెండి రథం, బంగారు రథం, నవరత్న రథం, అలాగే వెండి ఏనుగు ఉత్సవ కార్యక్రమాలు ప్రతిరోజు ఇక్కడ జరుగుతుంది. తర్వాత ఈ ఉత్సవాల కన్నా పూర్వం స్వస్తివాచన కార్యక్రమం, 4 వేదాల పఠన, శాస్త్రాలు, పురాణాలు ఇక్కడ పండితులు పఠిస్తారు. విద్యార్థులు ఇక్కడ పాల్గొని అనువాదం చేస్తారు. చర్చాగోష్ఠి అనేటువంటిది జరుగుతుంది. తర్వాత ఈ ఉత్సవాలన్నీ మొదలవుతుంది. పిమ్మట రాఘవేంద్ర స్వామి వారి మూల బృందావనానికి మహామంగళారతి, మహాపూజ అనేటువంటిది రాత్రి జరిగి ఆ రోజుతో ఆ కార్యక్రమంతో ఆ రోజు కార్యక్రమం పూర్తవుతుంది. దేశం నలుమూలల నుండి, విదేశాల నుండి పెద్ద ఎత్తున భక్తులు రాఘవేంద్ర స్వామి వారి ఆరాధనా కార్యక్రమాల్లో పాల్గొనడానికి, కనులారా స్వామిని దర్శించి వారు తరించడానికి ఇక్కడ విచ్చేస్తున్నారు. భక్తులకు కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు, నదీ తీరంలో నదిలో దిగి ప్రవాహానికి వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో షవర్ను ఏర్పాటు చేయడం జరిగింది. నదీ నీళ్లను పంపు ద్వారా షవర్కు తోడడం, తద్వారా అక్కడ అందరూ కూడా స్నానం చేయడానికి ఏర్పాటు అనేటువంటిది చేశాం. అంతేకాకుండా వాహనాల నిలుపుదలకు వివిధ స్థలాలను మనం ఏర్పాటు చేశాం. ఇప్పుడున్నటువంటి మా యొక్క హెలిప్యాడ్, అలాగే ఈ ఆర్ఎండ్బి పాత ఆర్ఎండ్బి కాంపౌండ్లో వాహనాలను నిలుపుదలకు ఏర్పాటు చేశాం. ఇకపోతే మా యొక్క నదీ తీరంలో ఉన్నటువంటి